ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుని మహాకృపను బట్టి మీకు దీవెనలు మెండుగా ఉండునుగాక. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఈ గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుడికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆమె. ఈ గొప్ప వాగ్దానంను క్లెయిమ్ చేసుకోండి. బలహీనమైన నీ ఆత్మని బలపరచుటకును దేవుని బలమైన ఆత్మ నీ మీదకు వచ్చి ఉన్నది. ఏ విధమైన బలహీనతతో నీ ఆత్మ దుఃఖమునకు లోనవుతుందో దానిని బాగు చేయడానికి తండ్రి ఆత్మని మీ మీద కుమ్మరిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. తండ్రి ఆత్మని పొందిన తర్వాత మీరు ఆయన బలముతో కూడిన సువార్త ప్రకటించుటకును ముందుకు నడిపిస్తానని, అభిషేకంను మరియు నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించుటకును తండ్రి మిమ్మల్ని వాడుకుంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైనా సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉండి కానీ నేను దానికి పనికొస్తానా ప్రభువా అని అడుగుచున్నారో దేవుడు వారితో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బలముగా వాడుకుంటానని, మిమ్మల్ని బలమైన పాత్రగా తప్ప బలహీనమైన పాత్రగా మార్చనని తండ్రి ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానంను నమ్మి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకే వేలాది కోట్ల స్తోత్రము ప్రభా. ఈరోజు నీ గొప్ప వాగ్దానంలో మమ్మల్ని వాడుకుంటానని ప్రభా, నీ సువార్త ప్రకటించుటకును ఎన్నో ఆత్మలను రక్షించుటకు మమ్మల్ని వాడుకుంటానని వాగ్దానం చేసిన గొప్ప తండ్రి, నీకే వేలాది కోట్ల స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేని వారిని, అనారోగ్యంతో ఉన్నవారిని ప్రభా, ఎన్నో కష్టాలు పడుచున్నవారిని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని నీ కృపను దయచేయమని, నీ రక్షణలో నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.